Welcome, dear students. Welcome to Suresh sir classes. I am 20 Devanna. ఈరోజు మనం వీడియో వేదిక్ లిటరేచర్ పైన చేస్తున్నాం. వైదిక సాహిత్యం గత అనేక పోటీ పరీక్షల్లో వైదిక సాహిత్యం పైన సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షలు అయితేనేమి, అలాగే ఇతర ఏజెన్సీలు నిర్వహించినటువంటి పోటీ పరీక్షలు అయితేనేమి, పోటీ పరీక్షల్లో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి భారతదేశ చరిత్ర సంస్కృతి పైన అనేక ప్రశ్నలు వచ్చేటువంటి క్రమంలో ప్రధానంగా వైదిక సాహిత్యం పైన అనేక ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే ప్రాచీన భారతదేశ సంస్కృతిలో వైదిక చరిత్ర, వైదిక సంస్కృతి, వైదిక సాహిత్యం అత్యంత ప్రధానమైనది కాబట్టి వైదిక సాహిత్యం పైన అనేక ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలని ఉదాహరణగా చూస్తూ మనం ఈ వీడియో చేసుకుందాం. మనం సాధారణంగా వేదిక్ లిటరేచర్ అనగానే, వైదిక సాహిత్యం అనగానే వేదాలు, 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదం అనే పదం విద్ అనేటువంటి సంస్కృత భాషా పదం నుంచి పుట్టింది. విద్ అనేటువంటి పదానికి అర్థం టు నో ద నాలెడ్జ్, జ్ఞానాన్ని తెలుసుకోవటము. సో అలా భారతదేశంలో వైదిక సాహిత్యం, వేద సాహిత్యం మొత్తంగా సంస్కృత భాషలో రావటం జరిగింది. అలా భారతదేశంలో వచ్చినటువంటి వైదిక సాహిత్యంలో ప్రధానంగా మనం 4 వేదాలని వైదిక సాహిత్యంలో ప్రధానమైనటువంటి వాటిగా చూస్తాం. అందులో మొదటిది, అన్నిటికంటే అత్యంత ప్రాచీనమైనటువంటి వేదం ఋగ్వేదం, రెండోది యజుర్వేదం, మూడోది సామవేదం, 4 అధర్వణ వేదం. సో ఈ 4ంటిని ప్రధానంగా మనం చతుర్వేదాలుగా పిలుస్తాం. సో ఈ వేదాల పైన మన గతంలో అనేక సార్లు ప్రశ్నలు వచ్చాయి. ఏ రకంగా వచ్చాయో చూద్దాం. గత పోటీ పరీక్షల్లో సాధారణంగా ఒకే వరుసలో ప్రశ్నలుగా వచ్చేవి. వేదాల్లో అత్యంత ప్రాచీనమైన వేదం ఏదని కానీ, లేదా ఈ క్రింది వాటిలో వేదం కానిది ఏది అనేటువంటి కోణంలోనే ప్రశ్నలు వచ్చాయి. కానీ గత ప్రధానంగా 5-6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ప్రశ్నల సరళిని కనుక చూస్తే ఒకసారి చూద్దాం. వేదాల వరుస క్రమం పైన అడుగుతుంటాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అలాగే ఏ వేదం ఏం తెలియజేస్తుంది, ఏ అంశం గురించి ప్రధానంగా వివరిస్తుంది అనేది కనుక చూస్తే ఋగ్వేదం ప్రధానంగా ప్రకృతి శక్తుల ఆరాధన గురించి వివరిస్తుంది. యజుర్వేదం ప్రధానంగా యజ్ఞయాగాది క్రతువుల గురించి వివరిస్తుంది. సామవేదం ప్రధానంగా సంగీతం గురించి వివరిస్తుంది. అధర్వణ వేదం భూత ప్రేతాత్మల గురించి వివరిస్తుంది. సో ఇలా ప్రశ్నలు వచ్చేటువంటి క్రమంలో మ్యాచింగ్లో కానీ లేదా తప్పుడు సమాచారం ఏదని కానీ అడిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనకు ఏ వేదం దేని గురించి వివరిస్తుంది అనేటువంటి సంపూర్ణమైన అవగాహన ఉంటే మనం ప్రశ్నలు ఏ రకంగా వచ్చినా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వేదములోని శ్లోకాలని ప్రధానంగా రుక్కులు అంటారు. రుక్ అంటే శ్లోకాలు అని వేద భాషలో అర్థం. సో అట్లా ప్రతి వేదంలో ఎన్నెన్ని రుక్కులు ఉన్నాయనేటువంటి దాన్ని కూడా ఇతమితమైనటువంటి సంఖ్య ఉంది. ఉదాహరణకు ఋగ్వేదంలోని రుక్కుల సంఖ్య 1028, 1028. మొదట ఋగ్వేదంలో 1017 రుక్కులు మాత్రమే ఉండేవి శ్లోకాలు. తరువాత అదనంగా 11 రుక్కులను చేర్చడం జరిగింది. మొత్తంగా 1028 రుక్కులు ఉన్నాయి. అదనంగా చేర్చినటువంటి 11ని వేద భాషలో వాలఖిల్యాలు అంటారు. వాలఖిల్య. సో అట్లా ఋగ్వేదంలోని రుక్కుల సంఖ్య 1028, యజుర్వేదంలోని రుక్కుల సంఖ్య 1830, సామవేదంలోని రుక్కుల సంఖ్య 711, అధర్వణ వేదంలోని రుక్కుల సంఖ్య 1680. సో ఇట్లా ఏ వేదం దేని గురించి వివరిస్తుంది, ఏ వేదంలోని రుక్కుల సంఖ్య ఎంత అనేటువంటి కోణంలో మనం నోట్స్ తయారు చేసుకున్నట్లయితే వేదం పైన ఎలాంటి ప్రశ్నలు అడిగినా మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా వేదం అంటే ఏమిటి, వేదాలెన్ని, ఏ వేదంలో ఏ సమాచారం ఉంది, ఏ వేదంలోని శ్లోకాల సంఖ్య ఎంత అనేటువంటిది. అలాగే వేదాలని ఇతర పేర్లతో అపౌరుషేయాలు అని, స్మృతులు అని, సంహితలు అనే పేర్లతో కూడా పిలుస్తారు. వేదాలకే ఇతర పేర్లని. అపౌరుషేయాలు అంటే పురుషుల చేత రాయబడినవి కావు, అంటే దాని అర్థం మనుషుల చేత రాయబడినవి కావు అని. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని ముఖం నుంచి జాలువారినటువంటి జ్ఞాన సంపత్తి అని దాని అర్థం. సో అట్లా అపౌరుషేయాలు అని. అలాగే స్మృతులు అని, గుర్తుంచుకోదగినవి అని. సంహితలు అంటే పూర్తి సమాచారం కలిగినది అని. సో అట్లా వేదాలకు ఇతర పేర్లు ఏమిటి, వేదాలు ఏ భాషలో వచ్చాయి, వేదాలు ఎన్ని,
ఏ వేదంలో ఏం ప్రధానంగా సమకూర్చబడింది, ఏ వేదంలోని శ్లోకాలు ఎంత, ఇలా వేద సాహిత్యంలో మొదట వేదాలపైన సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని మనం పోగు చేసుకున్నట్లయితే వేదాలపైన జతపరచమని కానీ, తప్పుడు సమాచారం అయితే గుర్తించమని కానీ, రుక్కుల శ్లోకాల సంఖ్య ఎంతని కానీ ఏది అడిగినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా వేదాల తరువాత మనకు ప్రధానంగా మరో ముఖ్యమైనటువంటి అంశం వేదాంగాలు. సో రెండో అంశం వేదాంగాలు. ఇవి 6. సో వేదాల సంఖ్య 4, వేదాంగాల సంఖ్య 6. సో వేదాంగాలు అంటే ఏమిటి అంటే, వేదాన్ని చదవాలంటే మనకు ముందుగా వేదాంగాలపైన సంపూర్ణమైన అవగాహన రావాలి. అంటే వేదాంగాలపైన సంపూర్ణమైనటువంటి అవగాహన సమాచారం లేకుండా మనం వేదాన్ని చదవలేం. చదివినా అర్థం కాదు, అర్థమైనా తప్పుగా అర్థమవుతుంది. కాబట్టి వేదాన్ని సంపూర్ణంగా చదవాలన్నా, సమగ్రంగా అర్థం చేసుకోవాలన్నా వేదాంగ పరిజ్ఞానం మనకు అవసరం. సో వేదాంగాలు అనేటువంటివి వేద అధ్యయనానికి ముందు చదవాల్సినటువంటి, నేర్చుకోవాల్సిన సాహిత్యం. అవి 6: శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్. సో శిక్ష అంటే ఫోనెటిక్స్, పద ఉచ్చారణ. ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలి అంటే పద ఉచ్చారణలో లోపం జరిగిన అర్థంలో వ్యత్యాసం వస్తుంది కాబట్టి శిక్ష. కల్ప, రిచువల్స్, భాషా ఉత్పత్తి అంటే ఏ పదం ఎలా పుట్టింది, పద ఉత్పత్తి. 3 నిరుక్త, పద సమూహము, పదాల యొక్క ఉనికి. వ్యాకరణ, గ్రామర్, పదాల పుట్టుక, పదాలు కలిపితే వచ్చే కొత్త అర్థం, పదాన్ని విడదీస్తే వచ్చేటువంటి అర్థం వ్యాకరణం. జ్యోతిష్య, ఆస్ట్రాలజీ, సూర్య చంద్ర ఖగోళ గమనాలపైన విశ్లేషించేటువంటిది జ్యోతిష. ఛందస్, మెటర్ అంటే పద్యం, పద్య లక్షణాలు, యతిప్రాసలు, పద్య నియమాల గురించి తెలిపేది ఛందస్. సో ఈ 6 పైన పూర్తిగా అవగాహన ఉంటే మనం వేదాన్ని చదవగలుగుతాం. సో శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్. సో వేదాంగాలు ఎన్ని, అవి ఏవి, ఏ వేదాంగం దేని గురించి వివరిస్తుంది అని కనుక మనకు సమాచారం ఉంటే, ప్రశ్న వేదాంగాలు ఎన్ని అనేటువంటిది గత స్థాయిలో సులభంగా అడిగినటువంటి ప్రశ్నలు. కానీ ఇప్పుడు ఈ క్రింది వాటిలో వేదాంగం కానిదేదని అంటుంటారు, లేదా ఏ వేదాంగం ఏమి చెప్తోందనేటువంటి దానిపైన మ్యాచింగ్ పైన కూడా అడుగుతుంటాడు. గతంలో అడిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఇవి వేదాంగాలు. అలాగే మరొక అంశం ఉపవేదాలు. 3వది ఉపవేదాలు. సో ఇవి కూడా 4. ఉపవేదాల సంఖ్య కూడా 4. వేదాలు 4, వేదాంగాలు 6, ఉపవేదాలు కూడా 4. మరి ఏమిటి ఉపవేదాలు అంటే, ఇవి పూర్తిగా మానవ మేధో సృజనాత్మక శక్తికి సంబంధించినవి ఉపవేదాలు. అవి ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. సో ధనుర్వేదం అంటే ధనస్సును ఎలా తయారు చేయాలి, ఎలా ఎక్కుపెట్టాలి, ఎలా ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అని చెప్పేది ధనుర్వేదం, ఒక శాస్త్రం. ఆయుర్వేదం భారతీయ సనాతన శాస్త్రీయ వైద్యం, సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం. దీంట్లో రోగ లక్షణాలు, రాకకు కారణాలు, నివారణ, ఔషధాల తయారీ, ఇదంతా చెప్పేది ఆయుర్వేదం. గాంధర్వ వేదం దేవతల ఆరాధన పద్ధతి గురించి తెలిపేది గాంధర్వ వేదం. శిల్పవేదం నిరాకారంగా ఉన్నటువంటి రాయిని శిల్పి తన ఉల్లితో శిలగానో దైవ విగ్రహంగానో మార్చేటువంటి శాస్త్రమే శిల్పవేదం. సో ఇట్లా ఖచ్చితంగా ఒక్కొక్క ఉపవేదములో అద్భుతమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం పొందుపరచబడింది. సో అట్లా 3 ఉపవేదాలు, వీటి సంఖ్య 4: ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. సో ఇట్లా కూడా ఉపవేదాలన్నీ ఏ ఉపవేదం దేని గురించి తెలియజేస్తుంది అనేటువంటిది ఉంటే ప్రశ్న ఎట్లా వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 4వ అంశం ఇతిహాసాలు. ఇవి 2. సో ఇతిహాసాల సంఖ్య 2. మనందరికీ తెలుసు సహజంగానే రామాయణం, మహాభారతం. సో గతంలో సహజంగా అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటంటే ఇతిహాసాలు ఏమిటి, అవి ఏమిటి, ఎన్ని, సులభంగా వచ్చినటువంటివి. కానీ పెరిగినటువంటి పోటీ పరీక్షల్లో పోటీ దృష్ట్యా ప్రశ్నల యొక్క సరళి మారుతున్నటువంటి సందర్భం మనకు తెలుసు. సో ఇతిహాసాలు అంటే భారతీయ చరిత్రలో ఇతిహాసాలుగా రెండింటిని పిలుస్తాం, రామాయణం, మహాభారతం. ముందుగా రామాయణం గురించి చూద్దాం. రామాయణం అంటే ప్రధానంగా ఆర్య అనార్య జాతుల మధ్య జరిగిన ఘర్షణ,
ద బాటిల్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య రేసెస్. సో ఇక్కడ రావణుల మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంకేతం అది. సో ఇట్లా ఈ యుద్ధం గురించి, ఈ ఘర్షణ గురించి తొలిసారిగా సంస్కృత భాషలో రామాయణంగా రచించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి. సో తొలిసారిగా వచ్చినటువంటి ఇతిహాసం ఇది కాబట్టి అందుకే రామాయణంకే మరొక పేరు ఆది కావ్యం అని కూడా అంటారు దీన్నే. సో అట్లా వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ సంస్కృత రామాయణాన్ని ఇతర భాషల్లోకి ఎవరెవరు అనువదించారని గనక చూస్తే, తమిళంలోకి కంబన్ అనువదించాడు, కంబన్ రామాయణం. బెంగాలులోకి కృతివాసన్ అనువదించాడు, కృతివాసన్ రామాయణం. హిందీలోకి తులసీదాస్, అక్బర్ ఆస్థానంలో వర్ధిల్లినటువంటి కవి తులసీదాస్ హిందీలో రామచరితమానస్ అనే పేరుతో. అలాగే తెలుగులోకి మొల్ల, తొలి తెలుగు కవయిత్రిగా మనం పిలుచుకుంటాం మొల్ల, తెలుగులో తొలిసారిగా అనువదించింది. అలాగే తెలుగులో ఇంకా రామాయణాలు కూడా ఉన్నాయి. మొల్ల రామాయణం, గోరబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, ద్విపద ఛందస్సులో రాసినటువంటి రంగనాథ రామాయణం, హులిక్కి భాస్కరుడు రాసినటువంటి భాస్కర రామాయణం, తిక్కన రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణం. సో ఇవన్నీ రామాయణ అనువాదాలు. సో ఇట్లా ఇదంతా రామాయణానికి సంబంధించినటువంటి మరొక ఇతిహాసం మహాభారతం. ఇది ఆర్య జాతుల మధ్య జరిగిన ఘర్షణ. బోత్ పాండవాస్ అండ్ కౌరవాస్ బోత్ ఆర్ ఆర్యన్స్. సో ఇట్లా ఆర్య జాతుల మధ్య జరిగిన ఘర్షణ గురించి తొలిసారిగా మహాభారత ఇతిహాసాన్ని రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. అలా వేదవ్యాసుడు రాసినటువంటి ఈ మహాభారత ఇతిహాసాన్ని తెలుగులోకి, తెలుగు కవిత్రయంగా పిలువబడేటువంటి ఆదికవి నన్నయ, తిక్కన, ఎర్రన ముగ్గురు తెలుగులోకి అనువదించారు మహాభారతాన్ని. మహాభారతంలోని భాగాలని పర్వాలు అంటాం, 18 అష్టాదశ పర్వాలు. అలాగే రామాయణంలోని భాగాలని కాండలు అంటారు, సప్తకాండలు, 7 కాండలు. సో ఇట్లా రామాయణంలోని మహాభారతంలోని భాగాలైనటువంటి 18 పర్వాలను ఆదికవి నన్నయ మొదటి 2.5 పర్వాలను తెలుగులో అనువదించాడు. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, సగభాగం. కాబట్టి ప్రతి సమాచారం చాలా ప్రధానం. ఎంత లోతుగా వీలైతే అంత లోతుగా ప్రతి సమాచారాన్ని గుర్తుంచుకోవాలి విద్యార్థులారా. సో నన్నయ తొలి 2.5 పర్వాలు, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, సగభాగం అనువదించాడు. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి తిక్కన ఆ అరణ్య పర్వములోని సగభాగం, శేషభాగాన్ని వదిలి 4వ పర్వం అయినటువంటి విరాట పర్వం నుంచి మొదలుకొని చివరిదైన 18వ పర్వమైన స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు పూర్తి చేశాడు తిక్కన. సో నన్నయ వేంగి చాళుక్య రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ. అలాగే తిక్కన కాకతీయ గణపతి దేవుని సమకాలీనంగా ఉన్నటువంటి తిక్కన 17 పర్వాలు అనువదించాడు. ఇక మిగిలిపోయినటువంటి అరణ్య పర్వంలోని సగభాగాన్ని అనంతరం పూర్తి చేశాడు ఎర్రన. సో ఇలా ఈ 18 పర్వాలకు సంబంధించిన సమాచారం. అంతేకాదు మహాభారతంనే ఇతర పేర్లతో పంచమ వేదం, ఎందుకంటే వేదాలు 4, అందుకే మహాభారతంని పంచమ వేదం అని, జే సంహిత అని కూడా పిలుస్తారు. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు కూడా ఉన్నాయి. 1,00,000 శ్లోకాల సమ్మేళనం మహాభారతం. సో ఇట్లా మనం ఇతిహాసాలపైన సమగ్రంగా గుర్తుంచుకున్నట్లయితే ప్రశ్న ఏ కోణంలో వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇతిహాసాలు ఏమిటి, ఎవరు రాశారు, ఏ భాషలోకి ఎవరు అనువదించారు, ఆ ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఇతర పేర్లు ఏమిటి అనేటువంటి నోట్స్ అంతా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎట్లా అడిగినా సమాచారం తప్పుగా గుర్తుపట్టమని కానీ, సరైన సమాచారం గుర్తుపట్టమని కానీ, జతపరచమని గుర్తుపట్టమని ఏది అడిగినా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక వేదిక్ లిటరేచర్లోనే మరొకటి దర్శనాలు. ఇవి 6. సో ఈ దర్శనాలనే మరొక పేరుతో షడ్ దర్శనాలు అని కూడా అంటారు. షడ్ దర్శనాలు, వీటిపైన, ఈ దర్శనాల పైన అనేక మార్లు అడిగాడు ప్రశ్న. అదొక ట్రెండ్. ఈ మధ్య జరిగినటువంటి గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి పోటీ పరీక్షలో, హిస్టరీ ఉన్నటువంటి ప్రతి పోటీ పరీక్షలో, సర్వీస్ కమిషన్ పరీక్షలు కానీ, జేఎల్డిఎల్ పరీక్షలు కానీ, పోలీస్ రిక్రూట్మెంట్లో కానీ, ఇతర ఏజెన్సీలు కండక్ట్ చేసిన దాంట్లో, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఈ దర్శనాల పైన చాలాసార్లు అడిగాడు ప్రశ్న. ఏమిటి ఆ దర్శనాలు అంటే, ముందుగా దర్శనం అంటే ఏమిటి అంటే ఆర్యుల యొక్క తత్వ చింతనకు పరాకాష్ట. మెచ్యూర్డ్ ఫిలాసఫికల్ థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఆర్యన్స్. అంటే ఆర్యుల యొక్క తత్వ చింతన శీఘ్ర స్థాయిలో జరిగినటువంటి ఒక స్కూల్స్. ది 6 ఆర్ ఆర్యన్ స్కూల్స్. అవి న్యాయ,
గౌతమ మహర్షి రచించాడు దీన్ని. సాంఖ్య కపిల మహర్షి రచించాడు. వైశేషిక కనాద మహర్షి రచించాడు. యోగ పతంజలి మహర్షి రచించాడు. పూర్వమీమాంస జైమిని మహర్షి, ఉత్తర మీమాంస బాదరాయణ మహర్షి. సో ఈ 6 స్కూల్స్ పైన అనేక మార్లు ప్రశ్న అడిగాడు. అంటే దీంట్లో మనం ఒకసారి చూస్తే న్యాయ గౌతమ మహర్షి రాసినటువంటి న్యాయలో విచక్షణ, సృష్టి ధార్మికత, ఉనికి, సృష్టిలో భౌతిక పదార్థ అంశాల మధ్య ఉండేటువంటి న్యాయబద్ధమైన సూత్రం గురించి వివరించాడు గౌతమ. ఇక కపిల మహర్షి సాంఖ్య ఫిలాసఫీలో, సాంఖ్యాలో కౌంటబుల్ ఏదైనా సరే తార్కిక బుద్ధితో తర్క కోణములో ప్రతి విషయాన్ని విశ్లేషించాలని చెప్పేదే కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్య. ఇక యోగ పతంజలి మహర్షి యోగాలో మనో శారీరక స్థిరత్వాన్ని, నిబ్బరాన్ని ఒదిగి పట్టుకునేటువంటి గుణం గురించి వివరించేదే యోగ. అలాగే వైశేషిక కనాద మహర్షి ప్రతి అంశంలో విశేష గుణాన్ని దృశ్యకోణంలో వివరించినటువంటి వాడు కనాద మహర్షి. పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణ. మీమాంస అంటే క్రియ పూర్వ భాగం, క్రియ అనంతర భాగం. అంటే చేసేటువంటి క్రియ యొక్క ముందు అంశం గురించి వివరించేది పూర్వమీమాంస, అనంతర స్థితిగతుల గురించి వివరించేది ఉత్తర మీమాంస. సో ఇట్లా ఈ 6 దర్శనాలపైన న్యాయ గౌతమ, సాంఖ్య, కపిల, యోగ, పతంజలి, వైశేషిక, కనాద, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణ. సో అట్లా ఏ దర్శనం ఏ స్కూల్, ఏ ఫిలాసఫర్ చెప్పాడు, ఆ స్కూల్లో, ఆ శాస్త్రంలో ఉన్నటువంటి అంశం ఏమిటి, ఈ దర్శనాలపైన అనేక సార్లు మనకు ప్రశ్నలు వచ్చిన సందర్భం ఉంది.